హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఒక ఛాంపియన్గా ఎదగాలి అన్నా, ఒక ఛాంపియన్గా గుర్తించబడాలి అన్నా, ఒక ఛాంపియన్గా 10 మందికి నువ్వు తెలియాలి అన్నా సరే ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి అన్నారు బాక్సింగ్ ఒక ఛాంపియన్ మొహమ్మద్ అలీ ఖాన్. అండ్ అసలు బాక్సింగ్ అంటే ఏంటి, బాక్సింగ్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి, బాక్సింగ్ లక్షణాలు ఏ విధంగా ఉంటే నువ్వు చేకూరే లక్ష్యం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనకి తెలియచేయడానికి బాక్సింగ్ అండ్ బాక్సియో ఫిట్ సెంటర్కి ఏలూరుకి మనమైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ బాక్సింగ్ అంటే ఏ విధంగా ఉండాలి, బాక్సింగ్ ఒక లక్షణాలు ఏ విధంగా ఉండాలి, అండ్ బాక్సింగ్ అంటే మనకి ఐడియా ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే మన యొక్క ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటున్న విద్య అనుకుంటాం. కానీ బాక్సింగ్ అంటే అది కాదు, బాక్సింగ్ అంటే ఒక లక్ష్యం అంటున్నారు ఇక్కడ బాక్సింగ్ అండ్ ఫిట్ సెంటర్ వాళ్ళు. అండ్ బాక్సింగ్ యొక్క విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడానికి బాక్సింగ్ అండ్ ఫిట్నెస్ సెంటర్ ఏలూరు కంట్రిగూడెంలో ఉన్న ఫిట్నెస్ సెంటర్ మనమైతే వచ్చేసాం. మరి బాక్సింగ్ కోసం ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మన ఎంటీవీ ఈరోజు మీ ముందుకు వచ్చేసింది. అండ్ బాక్సింగ్ కోసం మరి ఎన్నో విషయాలు చెప్పడానికి బాక్సింగ్ కోచ్ అవినాష్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన మాటల్లోనే మనం ఇప్పుడు తెలిసేసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బాక్సింగ్ అంటే ఆత్మరక్షణకై, బాక్సింగ్ అంటే ఒక ఫిట్నెస్ కోసం అనుకుంటారు. సరైన బాక్సింగ్ అంటే అసలు ఏమిటి? యాక్చువల్గా బాక్సింగ్ 3 రకాలండి. ఫస్ట్ వన్ ఫిట్నెస్ బాక్సింగ్, సెకండ్ అమెచ్యూర్ బాక్సింగ్, థర్డ్ ప్రొఫెషనల్ బాక్సింగ్. ఫిట్నెస్ బాక్సింగ్ అంటే స్కిల్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఎవరైతే స్కిల్ నేర్చుకోవాలనుకొని ఫిట్నెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. బాక్సింగ్ ఓవరాల్ బాడీ వర్కౌట్, ప్రతి ఒక్క మజిల్స్ వర్క్ అవుతాయి మీరు బాక్సింగ్ చేసేటప్పుడు. సెకండ్ వన్ అమెచ్యూర్ బాక్సింగ్. అమెచ్యూర్ బాక్సింగ్ ఈజ్ అ గవర్నమెంట్ అఫిలియేటెడ్ టోర్నమెంట్స్. గవర్నమెంట్ జాబుల కోసం, లేకపోతే ఐఎల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లేకపోతే ఏమన్నా మెడిసిన్ సీట్ సంథింగ్ ఏమన్నా గవర్నమెంట్ రిలేటెడ్గా ఏ అయితే ఉన్నాయో దానికి కొంత రిజర్వేషన్ కల్పించేది అమెచ్యూర్ బాక్సింగ్ టోర్నమెంట్స్. థర్డ్ వన్ ప్రొఫెషనల్ బాక్సింగ్. అది బెట్టింగ్ మ్యాచ్లో మనం మైక్ టైసన్ గురించి, మహమ్మద్ అలీ గురించి వినే ఉంటాం. వాళ్ళ ప్రొఫెషనల్ బాక్సర్స్. ఈ 3 రకాల బాక్సింగ్స్ ఉంటాయి. ఇంకా బాక్సింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, బాక్సింగ్ కూడా ఫిట్నెస్ లాంటిది. ఫిట్నెస్ చేసేటప్పుడు కూడా మజిల్స్ని యూస్ చేస్తారు, బాక్సింగ్ చేసేటప్పుడు కూడా మజిల్స్ని యూస్ చేయడమే.
ఇంకా బాక్సింగ్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్, హెల్త్ ఇష్యూస్ రావు, హెల్త్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతాయి. థర్డ్ వన్, డిసిప్లిన్ హ్యాబిచ్యుయేట్ అవుతుంది. ఫోర్త్ వన్, డ్యామేజ్ అండ్ బ్రెయిన్ సెల్స్కి ఫస్ట్ ఎయిడ్ కిక్లో వచ్చేస్తుంది అనమాట ఫిట్నెస్ అనేది. దానివల్ల డిసిషన్ మేకింగ్, క్యారెక్టర్ మేకింగ్, రీజనబిలిటీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి అవుతుంది. మీకు ఏ హ్యాబిట్ కావాలంటే దాన్ని మీరు హ్యాబిచ్యుయేట్ చేసుకోవచ్చు, ఏ హ్యాబిట్ వద్దనుకుంటే దాన్ని తీసేయవచ్చు. ఎన్ని బాక్సింగ్ ఫీల్డ్లో ఉన్నారు అండ్ బాక్స్ అండ్ ఫిట్నెస్ ఈ యొక్క సెంటర్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు? నేను ఈ ఫీల్డ్కి వచ్చి 16 ఇయర్స్ అయింది. ఈ బాక్స్ ఫిట్ స్టార్ట్ చేసి 1.5 ఇయర్ అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే మీరు చాలామందికి నేర్పిస్తున్నారు కోచ్ లాగా. అండ్ కోచ్లో నేను నేర్పించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఒక ఇన్స్పిరేషన్, మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. మీ యొక్క లక్ష్యం, మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్చువల్గా ఒకళ్ళని చూసి నేను వాళ్ళ ప్రకారం ఫాలో అయ్యి వాళ్ళ అడుగుల్లో వెళ్ళాలని నేను అనుకోను. యాక్చువల్గా నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దారికి కావాల్సిన మార్గాలు ఏంటి ఆలోచించి దాని కోసం ప్రాపర్గా డిసిషన్ తీసుకొని కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే దాన్ని అచీవ్ అవుతామని నా పర్సనల్ ఫీలింగ్. డైరెక్ట్గా ఒకరిని చూసి బ్లైండ్గా అటువైపు ఆ దారిలో వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తే అది చేయాలని నా ఆలోచన కాదు. అండ్ సార్, చాంపియన్కి ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి? ఎందుకంటే ఆ లక్షణాలు లేకపోవడం వల్లే చాంపియన్గా ఎదగాలన్నా సరే పతనానికి కారణమవుతున్నారు. అండ్ వాళ్ళకి ఉండాల్సిన మంచి లక్షణాలు, ఒక చాంపియన్కి కావాల్సిన లక్షణాలు ఏ విధంగా ఉండాలి? ఒక ఛాంపియన్స్కి కావాల్సిన లక్షణం ఫస్ట్ వన్ డిసిప్లిన్ టు కన్సిస్టెన్సీ టు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ టు కాన్ఫిడెన్స్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాంపియన్గా ఎదగాలి అన్నా, ఇక బాక్సింగ్లో అన్నా, ఈ యొక్క ఫీల్డ్లో అన్నా సరే మ్యాక్సిమం ఎదగాలన్నా సరే ఎదగలేకపోతారు. మెయిన్ ఒక కారణం ఉంటుంది దానికి. అది మేబీ చెప్పొచ్చు, నెపోటిజం టైప్ కానీ సంథింగ్ ఆ విధానాల వల్ల. నిజంగా ఈ బాక్సింగ్ ఫీల్డ్లో అవి ఉంటాయా? చాలామంది చెప్తున్నారు ఏంటంటే కొన్ని మూవీస్లో కానీ లేకపోతే సపరేట్ దాంట్లో ఖచ్చితంగా ఉంటాయి అంటున్నారు. అండ్ మీరేమైనా ఫేస్ చేశారా? యాక్చువల్గా ఏ ఫీల్డ్లో అయినా ప్రతి ఒక్కసారి ఎలాంటి ఎదుర్కొంటూనే ఉంటాం. అవి తెలుసుకొని జాగ్రత్త పడుతూ దాన్ని దాటి ముందుకెళ్ళడానికి కావాల్సిన స్టెప్స్ దానికి కావాల్సిన వర్క్ మనం తీసుకొని దానికి మించి మనం బిల్డ్ చేసుకుని ముందుకెళ్ళాలని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ సార్, ఆత్మరక్షణ కొరకై అని కొన్ని విద్యలు ఉంటాయి, అందులో బాక్సింగ్ ఒకటి అంటారు. అండ్ ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న సొసైటీలో మ్యాక్సిమం లేడీస్కి చాలా అవసరం. అండ్ మీరు మా యొక్క ఎంటీవీ ద్వారా ఏం చెప్తారు లేడీస్కి ఈ యొక్క బాక్సింగ్ ఫీల్డ్ కోసం? ఎస్పెషల్లీ లేడీస్కి ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని అందరూ చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు డీల్ చేయగలరు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉండడం వల్ల ప్రతి ఒక్క సిచ్యువేషన్ కానీ ఎలాంటి సిచ్యువేషన్ డీల్ చేయగలరు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హౌ టు డీలింగ్ స్కిల్స్ వీ హ్యావ్ టు బి. దానికి సెల్ఫ్ కాన్ఫిడెన్సే ముఖ్య మార్గం. అండ్ మీరు ఎంతమందిని స్టూడెంట్స్ ఉన్నారు సార్? 50 to 55 ఉంటారు. అండ్ మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే కనుక ఈ యొక్క ఫీల్డ్లో అండ్ బాక్సింగ్లో మీరు ఎదిగి నేషనల్స్ వరకు వెళ్ళి మెడల్స్ సాధించి అండ్ ఏంటంటే మీతో పాటు ఒక 50-55 మెంబర్స్ ఒక స్టూడెంట్స్ని లెర్న్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఏదో ఒక ఉద్దేశం ఉండాలి. మీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు? స్టూడెంట్స్కి ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని. లైఫ్లో ప్రతి ఒక్కదాన్ని డీల్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మెయిన్ ముఖ్య మార్గం అనమాట. తర్వాత వాళ్ళని నేను మ్యాక్సిమం ఏదో ఒకటి చేస్తూ మీరు బాక్సింగ్ నేర్చుకోమని పుష్ చేస్తాను. ఎందుకంటే బయట సమాజంలో నేర్చుకునే మేనేజ్మెంట్ స్కిల్స్, కష్టపడే విధానం బాక్సింగ్లో ఉపయోగపడతాయి. ఇదే కాదు, ఏ స్పోర్ట్ అయినా అంతే. ఏ స్పోర్ట్ అయినా దాని మీద డిపెండ్ అయ్యింది, హౌ టు డీల్ విత్ ద పీపుల్. ఏ స్పోర్ట్లో అయినా మీ కాన్ఫిడెన్స్ని అవతల కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువని మీ స్కిల్స్ని చూపిస్తూ డిస్కరేజ్ చేస్తే 100% మీరు అచీవ్ అయినట్టే. అండ్ సార్, బాక్సింగ్ అనగానే అది మంచిగా వినియోగిస్తే ఒకవే వెళ్తాం. అండ్ బాక్సింగ్ వచ్చని చెప్పేసి ఏదో నాకే వచ్చేసి నేనే ఉన్నానని సమాజంలో ర్యాష్గా బిహేవ్ చేస్తే అది ఇంకొక వేలోకి వెళ్ళిపోద్ది. ఇది బాక్సింగ్ అంటారు. బాక్సింగ్ ఉద్దేశం అది కాదు. బాక్సింగ్ అంటే సమాజానికి ఉపయోగపడేలాగా అండ్ నువ్వు ఎక్కడ ఉపయోగించుకోవాలి అక్కడ ఉపయోగించుకోలేగా ఉండాలి. చాలామంది దాన్ని రాంగ్గా కూడా ఉపయోగించుకుంటారు. అండ్ మీ స్టూడెంట్స్కి ఈ యొక్క ప్రికాషన్స్ మీరు చెప్పారా? అండ్ వాడు చెప్తే వాళ్ళు అది ఫాలో అవుతున్నారా? బాక్సింగ్ని బాక్సింగ్లోనే ఉపయోగించాలి. అందరూ డిఫరెంట్ మెంటాలిటీస్తో కోచ్ దగ్గరికి వచ్చి బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటారు. అది వాళ్ళల్లో డిసిప్లినరీగా ఇంక్లూడ్ చేస్తున్నామా లేకపోతే బ్యాడ్గా ఇంక్లూడ్ చేస్తామన్నది డిపెండ్స్ ఆన్ కోచ్. ప్రతి ఒక్కటి నేర్పించే స్కిల్స్లోనూ, ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకునే దాన్ని ఉపయోగించే అనుభవంలోనూ డిపెండ్ అయ్యింది. ఇంకా పర్ఫెక్ట్గా ఎవరైతే బాక్సింగ్ చేస్తున్నారో
వాళ్ళకి కొట్లాట అనేది చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు అటువైపు వెళ్ళరు మ్యాక్సిమం. దాన్ని చాలా చిన్న విషయంలో తీసుకుంటారు ఎవరైతే 100% ప్యూర్గా బాక్సింగ్ చేస్తున్నారు. మనం బయట కొట్లాడడం, తగులాడడం ఇలా చూసిన వాళ్ళు కొంచెం వాళ్ళు ప్యూర్గా బాక్సింగ్ చేయకపోయి ఉండొచ్చు అని మనం అనుకోవాలి. మ్యాక్సిమమ్ బాక్సింగ్ నేర్చుకున్న వాళ్ళు అటువంటి విషయాలకి దూరంగా ఉంటారు. అండ్ బాక్సింగ్ని ఏ విధంగా ఆత్మరక్షణకు ఉపయోగించాలి, ఏ విధమైన సమయాల్లో ఆత్మరక్షణకు ఉపయోగించాలి, అసలు ఉపయోగించవచ్చా ఆత్మరక్షణకి, లేదు అది కేవలం మీ యొక్క నేర్చుకున్న శిక్షణ వృత్తి ఆ విధంగా ఉంచుకోవాలంటారా? డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక థెఫ్ట్ వచ్చారు, లేకపోతే ఇంటిని దోపిడీ చేయడానికి, లేకపోతే ఫర్ సపోజ్ సిస్టర్ని ఎవరినైనా మిస్బిహేవ్ చేయడం, సంథింగ్ ఏమన్నా ఒక లిమిట్స్ని క్రాస్ చేసే సిచ్యువేషన్స్ వస్తుంటాయి. వాటిని డీల్ చేయాలంటే 100% ఇలా సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ అనేది 100% నీడ్. అలాంటి టైంలోనే ఉపయోగించాలని నేను చెప్తాను. అండ్ 15 ఇయర్స్ నుంచి మీరు ఈ బాక్సింగ్ ఫీల్డ్లో ఉండి నేషనల్ వరకు వెళ్ళి మెడల్ సాధించి వచ్చారు. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మీరు ఇంకా తట్టుకోలేను, ఇంకా ఇంతవరకు వెళ్ళినా సరే నాకు సాధించాల్సింది వస్తున్నా సరే నాకు అందలేకపోతున్నాను అని బ్యాక్ స్టెప్ వేసిన రోజులేనా ఉన్నాయా? బ్యాక్ స్టెప్ వేసిన రోజులు అయితే ఏమీ లేవు, కానీ 18:30 ఆ టైంలో ఒక పడిపోవడం వల్ల చిన్న బ్లడ్ క్లాట్ అయింది, కానీ అది బాక్సింగ్లో తగలలేదు. ఆ తర్వాత వెనక్కి వచ్చేసానని నేను ఇబ్బంది పడ్డాను, కానీ బాక్సింగ్లో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని దాన్ని రిసీవ్ చేసుకొని ఆ ప్రాబ్లం పెద్దదని నేను ఆలోచిస్తూ నేను డిస్కరేజ్ అయిపోయిన నా లైఫ్లో లేవు. బాక్సింగ్ కోసం, బాక్సింగ్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళ కోసం, అసలు బాక్సింగ్ అంటే విధానంకి అది ఏ విధంగా లెర్న్ చేసుకోవాలి, అసలు బాక్సింగ్కి వస్తే కనుక ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏమిటి అనే ఒక విషయం కోసం ఒక మాటలో చెప్పాలి అంటే కనుక వీక్షిస్తున్న 3 లక్షల మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు చెప్పే మాకు మాట ఏమిటి? ఎవ్రీడే అచీవ్ యువర్ సెల్ఫ్ టు బిల్డ్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దట్స్ ఆల్. 15 ఇయర్స్ ఈ యొక్క బాక్సింగ్ ఫీల్డ్లో ఉండి 1.5 ఇయర్ ముందు స్టార్ట్ చేసిన బాక్స్ అండ్ ఫిట్ అండ్ అసలు ఆ నేమ్కి ఏ విధంగా పెట్టారు, అసలు ఆ లోగో మీకు ఏ విధంగా ఆలోచన వచ్చింది, ఎందుకు పెట్టారు? ఆ లోగో అనేది ఒక్కొక్క రంగు ఒక్కొక్క ఎమోషన్ని ఉద్దేశించి ఉంటుంది. ఒక్కొక్క ఎమోషన్ని ఉద్దేశించుతుంది. ప్రతి మనిషిలోనూ ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు ఒక్కొక్క మనిషి. ప్రతి ఒక్క మెంటాలిటీని ఫిట్నెస్ బాక్సింగ్ ద్వారా వాళ్ళ స్ట్రాంగెస్ట్ మెంటాలిటీని బిల్డ్ చేసుకోవచ్చు. ఏ హ్యాబిట్ని కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు, ఏ హ్యాబిట్స్ వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు, దేన్నైనా డీల్ చేయగలరు. దాని లోగో మీనింగ్ ఆ సెట్టింగ్ సింబల్ ఉంది కదా, ఆ సెట్టింగ్ సింబల్ మధ్యలో పోస్టర్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఆ ప్రతి ఒక్క కలర్స్ అందులోకి వెళ్తుంటాయి మ్యాన్లోకి. దేన్నైనా డీల్ చేసి సెట్టింగ్ చేసుకుంటూ డీల్ చేసి స్ట్రాంగెస్ట్ మెంటాలిటీగా బిల్డ్ చేసుకోగలడం మ్యాన్ అన్నది ఈ బాక్స్ ఫిట్ ముఖ్య ఉద్దేశం. మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ కేబిలిటీస్ హై స్కూల్ 10th క్లాస్ 2013. నా ఇంటర్మీడియట్ వచ్చి ఎన్ఎస్ఆర్కి జూనియర్ కాలేజ్. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి అకాడమీలో ఒక 5 years ఉన్నాను. వైజాగ్ సాయిలో ఉన్నప్పుడు అక్కడుండే ఇక్కడ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చేవాడిని. నా గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే ఫినిష్ చేశాను. గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసే టైంలో చాలా బ్లడ్ క్లాట్ అయింది. అది బాక్సింగ్ వల్ల కాదు, బెట్స్ మీద బెట్స్ ఉంటే నైట్ ఈవినింగ్ ప్రాక్టీస్ ఎక్కువ అయ్యి మా ఫ్రెండ్ పక్కన పడుకున్నాను వెళ్ళి. అప్పుడు మా దగ్గర ఫ్యాన్ లేదనమాట. పవర్ లేకపోతే ఇండోర్ నుంచి ఒకటి పవర్ పాయింట్ ఉంటుంది. యాక్చువల్గా అది ఇండోర్ సర్కిల్గా ఉంటుంది అనమాట. బెడ్ మీద బెడ్స్ ఉంటాయి కదా, ఆ బెడ్ పైన పడుకోవడం. మా ఫ్రెండ్ పక్కన పడుకున్నా, వాడికి ఇండోర్ నుంచి ఒకటి పవర్ పాయింట్ ఉంటుంది, ఒకటికి ఫ్యాన్ ఉంటుంది. ఆ పక్కన పడుకొని ఆ పక్క నుంచి కింద పడిపోయాను సైడ్కి. అప్పుడు తల్ల బ్లడ్ క్లాట్ అయింది, బాక్సింగ్ ఆపేయమన్నారు. అప్పుడు నేను డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇంకా ఇతరత్ర చిన్న చిన్న ప్రాబ్లమ్స్, లేకపోతే ఎవరన్నా తొక్కేయడం అలాంటి ప్రాబ్లమ్స్ నేను రిసీవ్ చేసుకొని అవి ఎక్కువ అనుకొని ఫీల్ అయ్యి దానికి మించి నేను ఎప్పుడైనా ఆలోచించేవాడిని, కానీ ఎప్పుడు అక్కడ ఆగిపోవడానికి ఎప్పుడు నేను నా మైండ్కి నేను రిసీవ్ చేసుకున్నాను కదా ఆ ప్రాబ్లమ్స్ని. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత ఇంకా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాచిలర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గొన్నా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేశాను, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్. అయితే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా గొన్నా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేశాను. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో SWCC సర్టిఫికేషన్ పటియాలలో చేస్తున్నాను. అవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాచిలర్ ఫిజియోథెరపిస్ట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. ఇంకా అలా ఎడ్యుకేషన్ కూడా ఆపకుండా అలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. వీటి ద్వారా అంటే మ్యాక్సిమం అంటే సమాజంలో మీకు బాక్సింగ్ కోసం బతకాలన్నా సరే, ఉద్దేశం ముందుకెళ్ళాలన్నా సరే సంపాదన అవసరం. మరి మీ సంపాదన అంతా బాక్సింగ్ మీదేనా? నేను ప్రస్తుతానికి కేంద్రీయ విద్యాలయ స్కూల్లో స్పోర్ట్స్ కోచ్గా చేస్తున్నాను.
కాంట్రాక్ట్ బేసిక్ టీచర్. మార్నింగ్ 5 to 8 ఇక్కడ వర్క్ చేస్తాను, బాక్సింగ్ క్లాసెస్ చూస్తాను. 8 to 3:30 కేంద్రీయ విద్యాలయ స్కూల్లో ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ 5 to 8 o'clock వరకు ఇంకా బాక్సింగ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనలీ ఒక బాక్సింగ్ కోసం అవగాహన కోసం ఇంత మంచి విషయాలు మా ఎంటీవీ తరపు మీరు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సాయి ప్రణవ్ అన్న, ఏ ఊరు? ఏలూరు. ఏలూరు. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకోండి బాక్సింగ్? 2019లో నేర్చుకున్నాను. 20 కూడా ఆడాను. తర్వాత స్టడీస్ కోసం బ్యాక్ డౌన్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు 1 month నుంచి వస్తుంది. ఓకే. ఆఫ్టర్ బాక్సింగ్కి బిఫోర్ బాక్సింగ్కి నీలో ఉన్న మెచ్యూరిటీ ఏ విధంగా చేంజ్ అయింది? అంటే ఫిజికల్గా అందరికీ అంటారు ఫిట్నెస్ అని, అండ్ ఏంటంటే బాక్సింగ్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం మెచ్యూరిటీ స్కిల్స్ ఉండాలి. మీకు ఏ విధంగా మెచ్యూరిటీ స్కిల్స్ ఫీల్ అయ్యాయి? కొంచెం ఫోకస్, కంట్రోల్ అండ్ ఏమ్కి కొంచెం దగ్గరగా ఉండే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. తర్వాత ఫ్యూచర్ గురించి తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా జాబ్లు ఏమైనా ఉంటే కొంచెం గవర్నమెంట్ పరంగా ఈ బాక్సింగ్ నేర్చుకుంటే గవర్నమెంట్ పరంగా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఖేలో ఇండియా, నేషనల్స్, ఇంటర్నేషనల్స్, అండర్-19, అండర్-17 ఇవన్నీ చిన్నపిల్లల నుంచి ఉంటాయి. తర్వాత 2019-20లో ఆడినప్పుడు స్టేట్ మెడల్ అండ్ నేషనల్ వెళ్ళాను. ఓన్లీ వెళ్ళి ఇంకా అక్కడితో ఆపాను. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశాను. నీ గోల్ ఏంటి? అక్కడితో ఆపకూడదు కదా, నీ గోల్ ఏముంది? అంటే స్టడీస్ వల్ల కొంచెం బ్యాక్. నెక్స్ట్ నీ గోల్? నెక్స్ట్ ఇంక ఇప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్, ఇంకా ఎంత దూరం వెళ్తే అంత దూరం. మరి అండ్ ఫైనలీ మీ కోచ్ కోసం మీకు ఏ విధంగా టీచ్ చేస్తున్నారు? సార్ చాలా మంచోళ్ళు. అసలు ఒక మాట బయట వాళ్ళ గురించి ఏమనరు, మన గురించి మనకే చెప్తారు. తర్వాత ఇంకా ఎంత బాగా చేస్తే దానికి డబల్ పెడతా ఉంటారు మనకి ఎఫర్ట్స్. ఇంకా అంతే, అంతకన్నా ఏం చెప్పలేం. కానీ మంచి సార్, అందరి మీద చాలా బెటర్గా వచ్చారు మాకు. మీరు బాక్సింగ్లో ఎలా నేషనల్ వరకు వెళ్ళావు కాబట్టి ఆషామాష కాదు నేషనల్స్కి వెళ్ళడం అంటే, చాలా ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మ్యాక్సిమం అంత లెవెల్కి వెళ్ళామంటే నువ్వు తీసుకున్న జాగ్రత్తలు, నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? అప్పుల్లో మాకు గమ్ షీల్డ్, బాల్ గార్డు అండ్ హెడ్ గార్డు ఉండేవి కాబట్టి మేము అప్పుల్లో బాగానే వెళ్ళాం. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి సీనియర్స్లో ఇంకా హెడ్ గార్డ్ ఉండదు, మామూలుగా గమ్ షీల్డ్ ఇవే ఉంటాయి. కొంచెం బ్రెయిన్ అన్నీ స్ట్రాంగ్గా పెట్టుకొని వెళ్తామే, బాడీ అంతా స్ట్రాంగ్గా పెట్టుకొని వెళ్ళాలి అంతే. అండ్ ఫుడ్ విషయంలో ఫుడ్ డైట్ ఉంటుంది. పొద్దున్నే గోధుమ, కెలాగ్స్, అది ఓట్స్ సంథింగ్, ఇంకా మధ్యాహ్నం ఎల్టర్ ప్రోటీన్స్, ఫ్రూట్స్, తర్వాత నట్స్ అన్నీ. ఇక నార్మల్ డైట్ ఏది ఉంటుందో అది ప్రిపేర్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాక్సింగే లక్ష్యంగా, బాక్సింగ్ మీదే డిపెండ్ అయి ఉన్న ఒక కోచింగ్
అండ్ ఇక బాక్సో అండ్ ఫిట్నెస్ సెంటర్లో ఒక ట్రైనింగ్ అవుతున్న స్టూడెంట్స్ దగ్గరికి అయితే మనమైతే వచ్చేసాం. సార్ మీ పేరు? ఐఎమ్ వివేక్ వర్మ. ఎక్కడ ఉంటారు? మాది తాడేపల్లిగూడెం. ఎడ్యుకేషన్ కోసం నేను ససియారెడ్డి కాలేజ్కి వచ్చిన తర్వాత నుంచి ఇంకా నేను బాక్సింగ్ కోసం ఇక్కడే ఉండిపోయాను. మ్యాక్సిమం బాక్సింగ్ అంటే మ్యాక్సిమం ఏదో ఒక లక్ష్యంతో వస్తారు. మ్యాక్సిమం ఏంటంటే బాక్సింగ్ అనేది ఫిట్నెస్తో మాత్రం చాలా రేర్. అంటే బాక్సింగ్లో ఉన్న కొన్ని రకాలైన బాక్సింగ్స్లో ఫిట్నెస్ బాక్సింగ్ అని ఒకటి. కానీ ఫిట్నెస్ బాక్సింగ్ కోసం వచ్చే వాళ్ళకన్నా ఏదో ఒక సాధించాలి అనే లక్ష్యంతో వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు ఏది సాధించాలని వచ్చారు బాక్సింగ్లో? యాక్చువల్గా స్టార్టింగ్లో స్పోర్ట్స్ అనే ఇంట్రెస్ట్తో వచ్చాను. బట్ కాకపోతే సరైన ప్రాపర్ కోచ్ దొరకలేదు స్టార్టింగ్లో నాకు. ఆ ప్రయాణంలో నాకు అవినాష్ సార్ పరిచయం అయ్యారు. ఇంకా అక్కడి నుంచి నా బాక్సింగ్ స్టార్ట్ అయింది. ఇంకా అవినాష్ సార్ పరిచయం అయిన తర్వాత ఇంకా బాక్సింగ్ అనేది ఏంటి, ఇంకా స్పోర్ట్స్ అనేది కల్చర్ ఎలా ఉంటుంది, వాటిలో వచ్చే అచీవ్మెంట్స్ ఏంటి, వాటి ద్వారా జాబ్ ఫెసిలిటీస్ కానీ సంథింగ్ అవన్నీ నేర్చుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత ఇంకా బాక్సింగ్ కంప్లీట్గా ఇంట్రెస్ట్తో వచ్చేసాను. లక్ష్యం బాక్సింగ్ లక్ష్యం అని చెప్పాలంటే నా ఏజ్ ఉన్నంత వరకు బాక్సింగ్ ఆడాలని. నేను ఎంతవరకు రీచ్ అవ్వగలను అనేది నాకు తెలీదు. బట్ నా ప్రాక్టీస్ని, నా కన్సిస్టెన్సీని మాత్రం నేను వదులుకోను. అది అప్ టు ఎక్కడి వరకు అనేది తెలీదు. మా సార్ ట్రైనింగ్ బట్టి, నేను చేసే ప్రాక్టీస్ బట్టి నేను నేషనల్స్ అవనివ్వండి, ఇంటర్నేషనల్స్ అవనివ్వండి, ప్రొఫెషనల్ అవ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నా బెటర్ నేను ఇస్తాను. ఎంతవరకు రీచ్ అవ్వగలను అంతవరకు రీచ్ అవుతాను ఖచ్చితంగా. ఖచ్చితంగా బాక్సింగ్ కోసం అని చెప్పి ఉండిపోయాను. థ్యాంక్ యూ. సతీష్. ఊరు? మాది గోకవరం. ప్రజెంట్ ఏలూరులోనే ఉన్నాం బాక్సింగ్ గురించి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తాను ప్రాక్టీస్? నేను బాక్సింగ్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. 2 years అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బాక్సింగ్ నేర్చుకోవడం ఒక అయిన విధం అయితే బాక్సింగ్ ప్రదర్శించడం ఒక విధం. ఎందుకంటే అది ఎక్కడ ఏ విధంగా ఉపయోగించాలని ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి. అండ్ మీకు ఆ కాన్సన్ట్రేషన్ ఉందా? ఎందుకంటే బాక్సింగ్ గుడ్గా అండ్ ఒక వేలో వెళ్తే కనుక ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తే అదొక ఆలోచన. అండ్ ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శిస్తే కనుక అది బాక్సింగ్ అవ్వదు. మరి ఆ లెర్నింగ్ మీరు నేర్చుకున్నారా? అది కంపల్సరీ. ఎందుకంటే మనం ఒకసారి బాక్సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మన వే ఆఫ్ నాలెడ్జ్ అనేది ఎలా ఉండాలంటే మనం స్పారింగ్ అప్పుడు ఒకలా ఉండాలి, లేదా స్కిల్ బాక్సింగ్ చేసినప్పుడు ఒకలా ఉండాలి, స్కూల్ బాక్సింగ్ అని ఉంటుంది, స్కూల్ బాక్సింగ్ చేసినప్పుడు ఒకలా ఉండాలి, బ్యాగ్ మ్యాచ్ చేసేటప్పుడు ఒకలా ఉండాలి. అది మ్యాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ ఉండేదాన్ని మనం బాక్సింగ్లో పరిగణిస్తాం. అండ్ ఇంకోటి వచ్చేసి బాక్సింగ్ అనగానే వెళ్ళి కొట్టేసుకోవడం కాదు. మెయిన్ థింగ్ వచ్చేసి మ్యాన్ని బట్టి మనం బాక్సింగ్ అనేది గేమ్ అనేది ఆడాలి. ఇది బాడీకి సంబంధించి అలాగని ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి కాదు. మెయిన్ థింగ్ వచ్చేసి బ్రెయిన్. మీ రింగ్ మీద మీరు ఆడేటప్పుడు మీ బ్రెయిన్ ఏదైతే ఎంత బాగా పనిచేద్దో అప్పుడే మీరు ఆడగలరు. లేదు బాడీ వేసుకుని కొడతా అంటే ఇది అంత సింపుల్గా వచ్చే గేమ్ అయితే కాదు. ఫైనల్లీ నీ గోల్? నా గోల్ వచ్చేసి బిఏ ప్రొఫెషనల్ బాక్సర్. దట్స్ ఆల్. నియర్లీ 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది. అండ్ బిఫోర్ బాక్సింగ్కి ఆఫ్టర్ బాక్సింగ్కి మీలో ఉన్న చేంజెస్ ఏంటి? నేను ఈ బాక్స్ ఆఫ్ ఇట్ అకాడమీలో జాయిన్ అయినప్పుడు 86 kgs ఉన్నాను వెయిట్ పరంగా. బాడీలో వచ్చేసి చాలా ఫ్యాటీగా ఉండేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ వచ్చి 68 kgs. చాలా మజిల్గా కొంచెం నా స్కిల్స్ని, మజిల్ని, అలాగే నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చాక. అండ్ నాకు ఒక బెస్ట్ కోచ్ దొరికారు ఇక్కడికి వచ్చాక. బయట ఎలా ఉంటారన్నది నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి ఒక కోచ్గా, ఒక బ్రదర్గా ఎప్పుడు మాతోనే ఉన్నారు. లాస్ట్ డిసెంబర్లో మేము స్టేట్ టోర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేసాం. ఇంకా నా బాక్సింగ్లో ఉన్నంతకాలం నేను నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక ప్రొఫెషనల్ బాక్సర్గా అవ్వాలి లైఫ్. మీ యొక్క ఇన్స్పిరేషన్? నా ఇన్స్పిరేషన్ వచ్చి నా బ్రదర్స్ వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చాక ఎప్పుడైనా సరే ఏలూరు వచ్చాక, ఏలూరనే కాదు ఈ ప్రొఫెషన్లోకి దిగాక నాతో వీళ్ళిద్దరూ ఉన్నారు, నా ఓన్ బ్రదర్స్ లాగా. ఇంకా నాతో ఎప్పుడు నన్ను గైడ్ చేస్తూ
ఇంకా నా వెనకాలే ఉండే నాకు అన్నీ చెప్తూ ఉండేది మా కోచ్ అండ్ అవినాష్ సార్. వీళ్ళు మాత్రమే నాతో ఉంటున్నారు. ఎందుకంటే మనకి బాక్సింగ్ వచ్చిందని అని కాదు, ఇందాక మీ వాళ్ళు చెప్పినట్టు దాన్ని ఎక్కడ పడితే ఎక్కడ ఉపయోగించుకోకూడదు. మనకు బాక్సింగ్ వచ్చిందిగా ఏదో వెళ్ళిపోదాం, గొడవలోకి వెళ్ళిపోదాం, ఏదో చేసేద్దాం అన్నట్టు అనకూడదు. వాటి కోసం మీరు విన్న విషయాలు, మీరు నేర్చుకుంటున్న విషయాలు మీ కోచ్ మీకు ఏం చెప్పారు? మా కోచ్ వచ్చేసి బాక్సింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడు మన వే ఆఫ్ థింకింగ్, మన మైండ్ మొత్తం అన్నీ చేంజ్ అవ్వాలి. మనకు ఫైటింగ్ వచ్చి కదా అనేసి ఎక్కడ పడితే అక్కడ ఫైటింగ్ స్కిల్స్ చూపించకూడదు. కామ్గా ఉండాల్సిన చోట కామ్గా ఉండాలి, మన స్కిల్స్ చూపించాలి, స్కిల్స్ చూపించాలి. బాక్సింగ్ అనేది ఓన్లీ రింగ్లో మాత్రమే చూపించాలి, వేరే ఎక్కడ చూపించేది కాదు. అది మనలో డిసిప్లిన్ ఇంకా ఇంక్రీజ్ చేస్తే తప్ప ఎప్పుడు మన మెంటాలిటీని, క్యారెక్టర్ని లూజ్ చేయదు. అండ్ మీ యొక్క పేరెంట్స్ ఈ యొక్క ఎందుకంటే మ్యాక్సిమం బాక్సింగ్ అనగానే కొంచెం ఫేర్ చేస్తా భయపడతారు. ఎందుకు బాక్సింగ్ ఏదన్నా జబ్బులు జరుగుతాయి లేకపోతే ఇష్యూస్ అవుతాయి అన్నట్టు. మీ పేరెంట్స్ మీకు ఏ విధంగా మోటివేషన్ ఇస్తున్నారు? మా పేరెంట్స్ నుంచి అయితే ఫస్ట్ భయపడ్డారు, వద్దు అనేసే ఆపేశారు. కాకపోతే ఎప్పుడైతే మా సార్ నా మీద ఉండే నమ్మకంతో ఆయన మాట్లాడారు, అలాగే మా బ్రదర్స్ కూడా మాట్లాడారు, వీళ్ళ మీద నమ్మకంతో నన్ను బాక్సింగ్కి పంపారు. జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్. ఘనమైన వివాహ వేడుకల వేళ రమణీయమైన వస్త్రాలు జీవి మాల్లో. అందం కోరే వర్ణాలు, సందడి చేసే సూయగాలు, సకుటుంబానికి పరిణయ వస్త్రాలు, పట్టు సారీస్, లేడీస్ వేర్, మెన్స్ ఎథ్నిక్ వేర్, కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో జీవి మాల్ వెడ్డింగ్ మెలోడీస్. రమణీయ కళ్యాణం. విచ్చేయండి జీవి మాల్. షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.